మార్చాడు. అంటే మనుషులు ఎవరైనా అట్లా ఉంటారు, కానీ దేవుడు మన స్థితిగతులను పరిస్థితులను మారుస్తాడు. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఎప్పుడు ఎవరి స్థితి ఎట్లా మారుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. తప్పకుండా దేవుడు తన ప్రజలమైన అందరినీ దీవించి ఆశీర్వదిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది, అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు మనం భాషలో ఏమైనా టైం కలిసి వచ్చిందంటాం, అట్లా కలిసి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే మనం కూడా ఎప్పుడు కూడా ఎవరిని చులకన చేయొద్దు. వాళ్ళకి రాదు అనొద్దు, వాళ్ళకి బాగాలేందుకు అనొద్దు. దేవుడు తప్పకుండా మన పరిస్థితిని మార్చి మనకు ఉన్నతమైన స్థితిని దేవుడు కలిగిస్తాడు.